మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశ ఆర్థికవేత్తగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ భారతదేశానికి 2 సార్లు ప్రధానిగా తన సేవలు అందించి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి హాస్పిటల్లో తన తుది శ్వాస విడిచడం జరిగింది. దీనికి యావత్ దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతితోనే గురయ్యారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ క్యాంప్ ఆఫీసులలో కానీ మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి దండలు వేసి నివాళులు అర్పించారు. వారు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు భారత జాతి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. అత్యంత బాధాకరం. భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ జాతీయ నేత, దేశ సంస్కరణల్ని, ఒక ఆర్థికవేత్తగా దేశాన్ని ప్రపంచంలోనే ఒక కీలక దేశంగా ఒక అభివృద్ధి వైపు పరుగులు పెట్టే సంస్కరణవాదిగా పేరుగాంచినటువంటి మన్మోహన్ సింగ్ గారు గత రాత్రి అస్తమయం కావటం చాలా అత్యంత బాధాకరం. దేశం ఒక మహోన్నతమైనటువంటి భారత జాతి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అతని మరణం అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి ఒక తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. వారి మరణం పట్ల శ్రద్ధాంజలిని, సంతాపాన్ని ఘటిస్తా ఉన్నాం. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నాం. యావత్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. మరి యూపీఏ 1, యూపీఏ 2 2 పర్యాయాలు మరి ఏకతాటిగా ఈ దేశాన్ని సరైనటువంటి దశగా నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి జాతి నేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాడు దేశంలో మరి ఆర్థిక సంస్కరణల్ని పరిగెత్తించి దేశ ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అనేది సందర్భంగా చెప్పక తప్పదు. ఆనాడు దేశంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉంటే ఆ టైంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఈయన మరి ఈ యొక్క రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నటువంటి దశలో అక్కడ మన మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని మరి సరైనటువంటి దశగా మరి ఆర్థిక సంస్కరణలతోటి, పారిశ్రామిక విధానాలతోటి దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రపంచ దేశాల సరసన, అగ్ర దేశాల సరసన నిలిపే దశగా ఈ దేశాన్ని నడిపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవటం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నాం. మరి భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, పాలన కావచ్చు, ఇవాళ ప్రతి దేశం మొత్తం కూడా, ఇవాళ యావత్ జాతి మొత్తం కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉంది. వారు లేని లోటు భారత జాతి తీర్చలేనిది అనేది సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఒక గొప్ప మేధావి, సంస్కరణవాదిగా, పాలకుడిగా, పాలనా దక్షుడిగా, మన జాతీయ నేతగా, కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఆయన నడిపినటువంటి తీరు, దేశాన్ని ముందుకు నడిపినటువంటి తీరు మరి దేశం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం కూడా గర్వించదగినటువంటి విషయంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ ఒక రాష్ట్రం అని కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఘనంగా మన మన్మోహన్ సింగ్ గారిని కొనియాడుతూ, వారి సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి గడుస్తున్నటువంటి తీరు ఉంది. అందుకోసం వారి యొక్క సేవల్ని కొనసాగించాలంటే, ఈ దేశం ముందుకు పోవాలంటే వారు చూపినటువంటి ఆశయాల బాటలో యావత్ నాయకత్వం, దేశ నాయకత్వం, ప్రధానంగా యావత్ జాతి నాయకత్వం వారి అడుగుజాడల్లో నడిచి ఈ భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయాణం చేయాలి. అదే వారికి ఘనంగా అర్పించే నివాళులు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం చాలా దురదృష్టకరం. నిన్న ఆయన గారు ఢిల్లీలో చనిపోయి భారతదేశం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యి భారతదేశంలో ఇక ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు అనే సమయంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పుడు ఆయన గారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి రాజ్యసభలో ఉంచి వారిని
ఆర్థిక మంత్రిగా పెట్టి ఈ ఆర్థిక సంస్కరణల్ని మన భారతదేశం ఈరోజు ఇంత అభివృద్ధి దశలో ఉన్నదంటే వారి సంస్కరణలే ఈరోజు కారణం. వారు నిస్వార్థంగా నిజాయితీగా ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కూడా ప్రధానమంత్రిగా చేసిన ఎక్కడా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకొని వారు భారతదేశంలో ఒక నిజాయితీ ప్రధానమంత్రిగా నిలిచిపోయారు. అలాగే వారి ఆశలు ఆకాంక్షల మేరకు ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈ భారతదేశంలో నిజాయితీ అయిన నాయకులకి లోటు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశ పౌరుల గురించి ఆలోచిస్తుందని చెప్పడానికి నిదర్శనమే మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవటం చాలా దురదృష్టకరం. దీన్ని అందరూ కూడా భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు చాలా ఆలోచిస్తున్నారు. ఇలాంటి మనిషిగా దొరకరు అని చాలా బాధాతప్త ఉదయాలతో ఉన్నారని తెలియజేస్తూ జోహార్ మన్మోహన్ సింగ్ గారు.